సరే అత్తయ్య, మీరు రెస్ట్ తీసుకోండి. ఏం కావాలన్నా పిలవండి. మీరు మాత్రం రావద్దు. ఈ లోపు పని చేసుకొని వస్తాను. అలాగే. సరే కామాక్షమ్మ గారు, మీరు రెస్ట్ తీసుకోండి. అలాగే. బేబీ, ఏం ఆలోచిస్తున్నావు? మమ్మీ, ఆ పల్లవిని దెబ్బ కొట్టే ఛాన్స్ ఇప్పుడు దొరికింది. ఎలా బేబీ, ఎలా? చెప్తాను. బేబీ, ఏం నువ్వు తెచ్చింది? ఈక్వల్ టు పాయిజన్ మమ్మీ. ఏంటి బేబీ, పాయిజనా? అవును మమ్మీ, అందరూ చూస్తూ ఉండగానే కదా బయట నుంచి ఆ లిక్విడ్ని తీసుకొచ్చింది ఆ పల్లవి. అందులో ఇప్పుడు పాయిజన్ కలిపాను. ఈ వాసన రాత్రంతా కామాక్షి పీలుస్తూనే ఉంటుంది. బేబీ, పాయిజన్ అంటున్నావు? తెల్లారేసరికి ఆ ముసలిదిగాని పోతే? పోతే పోయిందిలే మమ్మీ. అయినా ఆ గాలి పీలిస్తే ప్రాణాల మీదకొస్తుంది గాని ప్రాణాలైతే పోవు మమ్మీ. ఇలా జరగడానికి కారణం ఆ లిక్విడ్ తీసుకొచ్చిన ఆ పల్లవియే అని చెప్పి పెద్ద గొడవ చేసి దాన్ని ఈ ఇంట్లో నుంచి గెంటించేయొచ్చు. ఎలా ఉంది ఐడియా? సూపర్ బేబీ, సూపరో సూపరు. మొత్తానికి నా కూతురు వినిపించుకున్నావు. తెల్లారేసరికి ఆ పల్లవి పీడ మనకి విరగడైపోతుందన్నమాట. ఎస్. మమ్మీ, గుండమ్మ దేవుడి దగ్గర గంట కొడుతుంది. ఇంకా సేపటి తర్వాత కామాక్షిని హాల్లో చాప మీద పడుకోబెట్టేసి తన తల మీద గంట కొడతారనుకుంటా. అంటే ఏంటి, ఆ ముసలిది పోవడం కన్ఫర్మ్ అంటావా? పోతే మంచిదే కదా మమ్మీ. ఆ పల్లవి మీద మర్డర్ కేసు కూడా పడుతుంది. గుడ్ మార్నింగ్ రా. ఏంటి నాన్న రాత్రి ఇంటికి రాలేదు? ఎక్కడ్రా, ఫంక్షన్లో లేట్ అయిపోయింది. అంత రాత్రిపూట ఒక్కడనే రావడం ఎందుకులే అని రిస్క్ అని చెప్పి అక్కడే ఉండిపోయాను. మామయ్య వచ్చేసారా? ఇప్పుడే వచ్చానమ్మా. కామాక్షి, కామాక్షి ఇంకా లేవలేదు తాతయ్య. ఇంకా లేవకపోవడం ఏంటి? ఏం పల్లవి? అవునమ్మా, ఉదయం కాఫీ ఇద్దామని చెప్పి వెళ్ళి చూస్తే ఎంత పిలిచినా పలకలేదు.
మంచి మత్తుగా నిద్రపోతున్నారు కదా అని ఎందుకు డిస్టర్బ్ చేయడమని వచ్చేసాను. అదేంటి ఎప్పుడూ ఈ టైం వరకు పడుకోరు కదా? సరే, నేను వెళ్ళి కాఫీ తీసుకొని లేపుతాను. సరే. ఏంటమ్మా, కాలేజీకి టైం అవుతుంది, ఇంకా వెళ్ళలేదేంటి? వెళ్తాం తాతయ్య. వెళ్ళు వెళ్ళు, తెలుస్తుంది. అత్తయ్య, 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 అత్తయ్య. 1 2 3. ఏమండి? మామయ్య, ఏమండి? అత్తయ్య, ఏమండి? అత్తయ్య, ఏమైంది గుండమ్మా? ఏమైంది? కామాక్షి, ఎందుకు అమ్మా, లేవడం కామాక్షి. లేదండి? అమ్మా. అత్తయ్య? అమ్మా, కామాక్షి, అమ్మా ఏమైందమ్మా? కామాక్షి, అత్తయ్య, అది డాక్టర్కి ఫోన్ చేయరా. సరే నాన్న. కామాక్షి, అత్తయ్య? కామాక్షి. డాక్టర్, ఏమైంది? ఏం తెలియట్లేదమ్మా. గదంతా ఈ స్మెల్ ఏంటి? అవును, గదిలో ఈ స్మెల్ ఏంటి? ఏదో స్మెల్ వస్తుంది. అయినా ఇక్కడ దోమల లిక్విడ్ తప్ప ఇంకేముందని? ఈ స్మెల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరండి ఇది తీసుకొచ్చింది? ఇదిగో ఈ పల్లవియే. ఇది దోమలు చంపడానికి తెచ్చారా, మనుషుల్ని చంపడానికి తెచ్చారా? ఏంటి డాక్టర్ మీరు అనేది? వాసన చూస్తున్నారు కదా ఎంత ఘాటుగా వస్తుందో. ఇందులో ఏదో కెమికల్ కలిపారండి. రాత్రంతా ఇది పీల్చడం వల్లే ఆమె అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయారు. ఏమే, ఎక్కడి నుంచి తీసుకొచ్చావే దీన్ని? మా అత్తయ్య గారిని చంపేద్దాం అనుకుంటున్నావా? ఏం కలిపావు దేంట్లో? నాకేం తెలీదండి. నేను షాప్ నుంచి తీసుకొచ్చాను అంతే. షాపు నుంచి తీసుకొస్తే ఈ లిక్విడ్ ఎందుకు ఇలా ఉంటుంది? నిజం చెప్పు, నువ్వే ఏదో చేసావు కదా? నాకేం తెలీదండి. మర్యాదగా నిజం చెప్తావా లేదా?
చెప్పు. అయ్యో వైష్ణవి, నా మీద అరుస్తావేంటి? ఏదో చేసింది. అత్తయ్య గారి ప్రాణాల మీదకి తీసుకొచ్చింది. నిజంగానే నాకేం తెలియదండి. అమ్మా, నా మాట నమ్మండి అమ్మా. ఆపే నీ నాటకాలు. నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి చూస్తున్నాను. నీ వల్ల ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. చెప్పు, ఏం చేయాలనుకుంటున్నావు మా ఇంటిని? చెప్పు, చెప్పవే, చెప్పవే, చెప్పు, చెప్పు. ఏం చేయాలనుకుంటున్నావు మా ఇంటిని? వైష్ణవి, చెప్పవే. వైష్ణవి, మమ్మీ, వైష్ణవి. చెప్పవే. వద్దు, ఆగు మమ్మీ. దీంతో మనకు మాటలేంటి? పోలీసులకి ఫోన్ చేద్దాం. దీని సంగతి వాళ్ళే తేలుస్తారు. కామాక్షి గారు, కామాక్షి గారు, కామాక్షి గారు, అత్తయ్య అత్తయ్య అమ్మా, లేవండి. అమ్మా, కామాక్షి. మెల్లిగా, మెల్లిగా. అమ్మ మెల్లిగా. ఏమైంది నాకు? డాక్టర్ ఎందుకు వచ్చారు? కామాక్షి, నీకేం కాలేదు కదా? నాకేమవుతుందండి? మిమ్మల్ని ఎంత పిలిచినా లేవకపోతేను. ఏంటి, పిలిచినా లేవలేదా? ఏమోనే, నాకు మత్తుగా నిద్ర పట్టేసింది. మీరింతవరకు లేవకపోతే మీకేమైందోనని కంగారు పడి డాక్టర్ గారిని పిలిచామత్తయ్య. భలే వాళ్ళేనమ్మా. నాకేమవుతుంది? రాత్రెప్పుడు వేసుకుండేలాగే మందులు వేసుకున్నాను. ఆ తర్వాత స్పృహ రాలేదు. ఇదిగో ఇప్పుడు మెలకు వచ్చింది. ఆవిడికి కొంచెం అలసట ఎక్కువ అవటం వల్ల మత్తుగా నిద్ర పట్టేసి ఉంటుంది. అంతకు మించి ప్రాబ్లం ఏమీ లేదు. ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే Thank you, డాక్టర్, డాక్టర్. థ్యాంక్ యూ. కొంచెం రెస్ట్ తీసుకోండి, వస్తాను. మంచిది. కామాక్షమ్మ గారు, మీరెంతసేపటికి నిద్ర లేవకపోయేసరికి ఏమైందో అని అందరం ఎంత కంగారు పడ్డామో తెలుసా? కాళ్ళ నొప్పులు తప్ప నాకే రోగం లేదే. నాది గట్టి పిండం. ఒరే అది అమ్మ కాలు నొప్పులకి డాక్టర్ గారిని ఎవరినో కలుస్తానన్నావు కదా, కలిసావా? ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసుకున్నాను నాన్న. ఈరోజు తీసుకుని వెళ్దాం. హ్మ్. అత్తయ్య, కాఫీ చల్లారిపోయింది, నేను మళ్ళీ తీసుకొస్తాను. అలాగేనమ్మా. జాగ్రత్త అమ్మా. ఏదైనా అవసరమైతే పిలువు నన్ను. ఉమ్. అసలేం జరిగింది బేబీ? కెమికల్ అన్నావు, పాయిజన్ అన్నావు, ఈ రోజుతో పల్లవి పీడ విరగడైపోతుంది అన్నావు. కానీ ఆ ముసల్దానికి ఏవీ కాలేదు. మనం అనుకున్నది కూడా జరగలేదు. అసలేమైంది? ఏమైందంటే నాకేం తెలుస్తుంది? అడగాల్సింది తనని కాదు, నన్ను. నా మీదున్న కోపంతో ఎలాగైనా నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలని ఇంత దారుణానికి ఒడిగడతారా? బుద్ధి లేదు. చూడు, బుద్ధి గిద్ది అన్నావంటే పళ్ళు రాలుతాయి. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకుని మాట్లాడు. ఎందుకు తెలీదు? కూర్చున్న కొమ్మనే నరుక్కునే మూర్ఖులతో మాట్లాడుతున్నాను.
జీవితాన్ని నెగ్గించుకోవడం కోసం అయిన వాళ్ళ ప్రాణాల్ని పణంగా పెట్టే కసాయి వాళ్ళతో మాట్లాడుతున్నాను. నువ్వేం చేసావో నీకు తెలీదా? ఎవరే మూర్ఖులు కథాయి వాళ్ళు ఏం చేశారని వాగుతున్నావు? నువ్వేం చేసావో నీకు తెలీదా? నేను చెప్పాలా? నన్ను బయటికి పంపించడం కోసం పెద్ద ఆవిడ ప్రాణాలు రిస్క్ లో పెట్టి దోమల లిక్విడ్ లో కెమికల్ కలుపుతారా? ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. పెద్దమ్మకి దీనికి ఎప్పుడు మన మీద అనుమానమే కదమ్మా. మనకే పాపం తెలియకపోయినా మన మీద నిందలు వెయ్యాలని, మనల్ని అందరి ముందు దోషులుగా నిలబెట్టాలని ట్రై చేస్తూ ఉంటారు. ఈ పని ఎప్పుడు పెద్దమ్మ చేసేది, ఇప్పుడు ఇది తయారైంది. నిందలు వేస్తున్నామా? కామాక్షమ్మ కోసం అని చెప్పి గదిలో నేను పెట్టిన లిక్విడ్ లో నువ్వు కెమికల్ కలపలేదు. ఈ ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలనుకుంటే మెడ పట్టుకుని బయటికి గెంటగలను. దానికోసం మా అత్తయ్య గారి ప్రాణాల్ని పణంగా పెట్టాల్సిన అవసరం మాకు లేదు. నన్ను గెంటే అంత సీను మీ ఇద్దరికీ లేదు. కాబట్టి ఈ వంకర పనులు, ఈ వంకర బుద్ధులు. నువ్వు గట్టిగా వాదించినంత మాత్రాన నువ్వనేవేవి నిజాలైపోవు, ఎవ్వరూ నమ్మరు. ఆ ధైర్యంతోనే కదా ఇదంతా చేసి తల్లి కూతుర్లిద్దరూ అడ్డంగా వాదిస్తున్నారు. ఇంట్లో నుంచి బయటికి పంపేయాలని మీరు చేస్తున్న కుట్ర గురించి మీరు మాట్లాడుకుందంతా నేను విన్నాను. మేము ఏ కుట్ర చేయలేదు, మేము దేని గురించి మాట్లాడలేదు. అవును, మాటలతో మీరు ఒప్పుకోరు కదా. సాక్ష్యాలతో సహా చూపిస్తాను, చూడండి. కామాక్షమ్మ గారు గదిలో నిద్రపోతుంటే ఎందుకు కాపలా కాస్తున్నారు? నేను పెట్టిన లిక్విడ్ బాటిల్లో నువ్వొచ్చి కలుపుతుందేంటి? సైలెంట్ అయిపోయారే, మాట్లాడండి. నా విషయంలో మీరెన్ని కుట్రలు చేసినా భరించాను. ఎందుకు? మీరెన్ని కుట్రలు చేసినా తట్టుకోగలను, తిరిగి మిమ్మల్ని దెబ్బ కొట్టగలను అన్న ధైర్యం నాకుంది కాబట్టి. కానీ మీ పంతాల కోసం, కక్షల కోసం పెద్ద ఆవిడ ప్రాణాలకి హాని తలపెడతారా? దీన్ని బట్టి చూస్తే మీరేమైనా చేయగలరు, ఎవరి ప్రాణాలనైనా తీయగలరు. దీన్ని మాత్రం నేను క్షమించను. ఇప్పుడే ఈ వీడియోని అమ్మకి, అందరికీ చూపిస్తాను. అప్పుడు మీకెలా బుద్ధి చెప్పాలో వాళ్ళే చెప్తారు. పల్లవి, ప్లీజ్ పల్లవి, నా మాట విను. మీరేంటి నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు? మీ స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి? మీతో మాట్లాడేటప్పుడు నేనెవరో తెలుసుకుని మాట్లాడాలన్నారు కదా. మీ స్థాయి ఏంటో, మీ స్థానం ఏంటో అమ్మ చెప్తుంది. పల్లవి చూడు, మా బేబీ చేసింది తప్పే. తన తరపున నేను సారీ చెప్తున్నాను. అక్షిత చేసింది తప్పే, కానీ కన్న తల్లయుండి కూతురు తప్పుడు ఆలోచనలు చేస్తూ
తప్పుడు మార్గంలో వెళ్తుంటే ఆపకుండా ఎంకరేజ్ చేయడం మీది ఇంకా పెద్ద తప్పు. అక్షితని క్షమించినా మిమ్మల్ని అస్సలు క్షమించకూడదు. ఈ వీడియో అందరికీ చూపించాల్సిందే. వదిలేయ్. పల్లవి ప్లీజ్ పల్లవి ప్లీజ్ పల్లవి ప్లీజ్ ప్లీజ్ పల్లవి, నా మాట విను. దయచేసి ఈ వీడియో మాత్రం ఎవరికీ చూపించొద్దు. ఇది గనక వాళ్ళు చూశారంటే మాకు ఇంట్లో స్థానం ఉండదు. అవును పల్లవి, నీ మీద కోపంతో ఇలా చేశాను కానీ కామాక్షిని రిస్కులో పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు. ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించు ప్లీజ్. ప్లీజ్ పల్లవి, ఇక నుంచి నేను తల్లిగా ఉంటాను. తను తప్పుడు దారిలో వెళ్లకుండా నేను చూసుకుంటాను. ప్లీజ్ ఆ వీడియోని మాత్రం బయట పెట్టద్దు. ప్లీజ్ పల్లవి, ఈ ఒక్క తప్పుకి క్షమించు ప్లీజ్. ఆధారాలు కనబడ్డాయి కాబట్టి ఇప్పుడు తప్పు చేశామనుకుంటే సరిపోయింది అనుకుంటున్నారా?